రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులు నమస్తే. మనం ఈరోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మిర్చి పంటల మీద తెల్లదోమ పచ్చదోమ అనేది చాలా ఎక్కువ ఉధృతితో ఉంది. ఎంత అనేక రకాల మందులు కొట్టినప్పటికి కూడా కంట్రోల్ కావట్లేదు. చాలామంది రైతులు కూడా మనకి అన్ని ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తున్నారు. మేము 3 రోజులకి 4 రోజులకి స్ప్రే చేస్తున్నాము. ఒకప్పుడు తామర పురుగుకి ఎన్నిసార్లు అయితే మందులు కొట్టాము, ఈరోజు తెల్లదోమకు ఆ విధంగా మందు కొట్టాల్సి వస్తుంది. ఈ తామర పురుగు నల్లికి ఈ పురుగు మందుల్లో కాకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఇంకేదైనా పరిష్కారం ఉందని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటి రైతుల కోసం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడైతే ఇంతకుముందు మనం ఎరువులు తీసుకున్నామో ఎరువుల్లో వచ్చాక సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు, జీవన ఎరువులు అని చెప్పేసి 3 రకాలు ఏ విధంగా ఉంటాయో అలానే పురుగు మందుల్లో కూడా సేంద్రియ పద్ధతిలో తయారు చేసే కషాయాలు ఒక పద్ధతిగా ఉంటాయి. దాని తర్వాత మనకు పెస్టిసైడ్ షాపులో కనపడే కెమికల్స్ ఒక పద్ధతి. ఈ 2 కాకుండా ఈ కషాయాలు, ఈ నూనెలు కాకుండా, ఈ కెమికల్స్ కాకుండా మధ్యలో జీవ క్రిమి సంహారకాలుగా పిలువబడే ఈ బవేరియా బాషియానా, ఒట్టిసెల్లా, మెటారైజం ఇవి 3 కూడా శిలీంధ్రాలు. ఈ శిలీంధ్రాలతో వ్యవసాయం చేయటం అనేది ఒక మంచి పద్ధతి. ఎలా అంటే ఇవి ఎంత మంచిగా పనిచేస్తాయంటే దీన్ని మనము ఎలాంటి కెమికల్స్తో పాటు కలిపి వాడకూడదు. న్యాచురల్గా మనం వాడుతున్న స్ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా క్లీన్ చేసుకొని ఈ జీవ శిలీంద్రనాశిని వాడుకుంటే కనుక మనకు పంట మీద అతి తక్కువ ఖర్చుతోనే సంవత్సరం మొత్తం పెట్టుబడులు కూడా ఆగిపోతాయి. దీంట్లో ఈ బవేరియా బాషియానా, ఒట్టిసెల్లా, మెటారైజం అనే ఈ 3 రకాల జీవ శిలీంద్ర సంహారకాలు ఇవి మనకి మన చేలో వచ్చే దోమ కానివ్వండి, తామర పురుగు కానివ్వండి, నల్లి కానివ్వండి, లేదా పురుగు జాతి కానివ్వండి, లార్వా దిశలో ఉన్నా కానివ్వండి, వాటి మీద ఇవి దాడి చేసి వాటి చర్మాన్ని హానికరంగా కలిగించి వాటి చర్మం తొలుచుకొని పురుగు లోపలికి వెళ్ళి వాటిని తిని వాటి నుంచి ఒక ఫంగస్ ఏర్పడి చెట్టు మొత్తం కుషించుకుపోయే విధంగా కూడా ఇవి చేస్తాయి. ఇవి ఒక లైవ్ బ్యాక్టీరియా లేదా ఫంగల్ అంటారు. ఇవి అంటే మనకి ప్రయాణం ఉన్న ఒక క్రిమి అన్నట్టు ఇది. ఈ క్రిమి ఏంటంటే మనకి ఏదైతే శత్రువులుగా ఉండే దోమ, నల్లి, తామర పురుగు మరియు క్యాటర్పిల్లర్స్ జాతి ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఇవి సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు వేప నూనె, కానుగ నూనె కానివ్వండి, లేదా కషాయాలు కానివ్వండి కొట్టుకున్నప్పుడు వాటిల్లో కొంతమేరకు మంచి రిజల్ట్ వచ్చే కషాయాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మనకి వాటి చేసే విధానంలో సరైనంత టైం మనం కేటాయించలేకపోవటమో, లేదా మనకి వాటి మీద అంత పూర్తి స్థాయిలో రైతులకి అవగాహన లేకపోవటం వలన కానీ కషాయాల జోలి పోయే పరిస్థితి లేదు. ఈరోజు వేల రూపాయలు పురుగు మందుల షాపుల మీదనే రైతులు డిపెండ్ అవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రెడీమేడ్గా అంటే ఈ బవేరియా బాషియానా, ఒట్టిసెల్లా, మెటారైజం లాంటి ఈ జీవన క్రిమి సంహారకాలని మనం స్వతహాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ లైవ్ బ్యాక్టీరియా తీసుకొచ్చుకొని మనం స్వతహాగా డెవలప్ చేసుకోవచ్చు. అలా కాకుండా రెడీమేడ్గా కూడా మనకి లీటర్ ప్యాకింగ్లో దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే పెట్టుబడులు తగ్గించుకోవాలని ఆలోచన ఉన్న ప్రతి రైతు కూడా ఈ బవేరియా బాషియానా, ఒట్టిసెల్లా, లకానా, మెటారైజం ఈ 3 బ్యాక్టీరియాలను కూడా మనం రెడీమేడ్గా తీసుకొని ఒకసారి బవేరియా మరియు ఒట్టిసెల్లా, ఒకసారి వచ్చాక బవేరియా మరియు మెటారైజం ఇలా కాంబినేషన్లో వాడుకుంటే కనుక అన్ని రకాల దోమజాతి, నల్లి జాతి, పేను జాతిని కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి. ఇవి మార్కెట్లో కూడా మనకి అమెజాన్ లాంటి వాటిలోనేమో 450, 500 అలా ఉండే మార్కెట్లో 350 నుంచి 400 రేంజ్లో మనకి రైతుకు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక 400లో 1 లీటర్ అనేది దొరుకుతుంది. ఒక ఎకరానికి ఒక 1/2 లీటర్ బవేరియా, ఒక 1/2 లీటరు మెటారైజం, లేదా ఏదైనా ఒక 1/2 లీటరు కాడికి 1 లీటర్ వచ్చి 2 ఎకరాలకి అదొక లీటర్, ఇదొక లీటర్, లేదా 3 రకాలు కలిపి కూడా 1/2 లీటర్ చొప్పున స్ప్రే చేసుకుంటే ఈ బ్యాక్టీరియా అనేది మన చేలో కొన్ని వేల కోట్ల బ్యాక్టీరియాలాగా డెవలప్ అవుతూనే ఉంటుంది. క్లైమేట్ చల్లగా ఉన్నంతసేపు మనకి ఏదైతే శత్రు పురుగులు, దోమ కానీ, నల్లి కానీ, తామర పురుగు కానీ మన చెట్టు మీద అప్పటికే వాటి మీద కొన్ని కోట్ల బ్యాక్టీరియాలు ఆ చెట్టు మీద నివసిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఏదైతే దోమ జాతి, తామర పురుగు జాతి, నల్లి జాతి వచ్చి మన చేను మీద వాళ్తాయో వాటిని ఆహారంగా తీసుకొని వాటిని చంపి తినేసి వాటి చర్మాన్ని రకరకాలుగా ఒక నక్కలు ఏ విధంగా అయితే కళేబరాన్ని చీల్చుకొని తింటాయో ఆ విధంగా ఆ పురుగు మీద ఇవి కొన్ని కోట్ల బ్యాక్టీరియాలు ఆ పురుగు మీద కానీ, దోమ మీద కానీ, నల్లి మీద కానీ దాడి చేసి వాటిని విచ్ఛిన్నం చేసి వాటిని ఇవి ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి మనకు చేలో అన్ని రకాల పురుగు జాతి, దోమ జాతి, నల్లి జాతిని అతి తక్కువ ఖర్చుతో ఈ బ్యాక్టీరియాలను వాడి, ఈ ఫంగల్ వాడి మనము కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా ఓకే
సేంద్రీయ వ్యవసాయంలో కషాయాలు వాడే టైంలో కషాయాలు వాడారు. అది కాకుండా ఈ వేప నూనె, కానుగ నూనె లాంటివి వాడుకునే రైతులు కొంతమంది నూనెలతో చేస్తున్నారు, కొంతమంది మట్టి ద్రావణము, ఆముదం లాంటివి తయారు చేసుకుని కొడుతున్నారు. ఇవన్నీ కొన్ని పద్ధతులు. పంటని మనం కాపాడుకోవడానికి కొంతమంది ట్రాప్స్ అంటే ఏ పురుగుని కూడా మనం చంపకుండా దాన్ని క్యాచ్ చేసి దాన్ని పట్టుకోవడం ఒక పద్ధతి. కొన్ని వాటిని చేలోకి వాలకుండా ఉండటానికి అనేక రకాల స్మెల్ వచ్చి పెట్టేసి చేసే ఒక పద్ధతి. కొంతమంది కెమికల్స్ ఏంటంటే డైరెక్ట్గా వాటిని చంపే పద్ధతి ఒక పద్ధతి. ఇదేంటంటే ఇది ఒక బ్యాక్టీరియాని, ఒక ఫంగలే మనకు రక్షణగా నిలబడి పైరుకి దోమను కానీ, నల్లిని కానీ, పేనును కానీ, తామర పురుగును కానీ, పురుగు జాతి కానీ, లార్వా దశలో ఉన్నా కానీ, రెక్కల పురుగు జాతిలో ఉన్నా కానీ, ఎలాంటి జాతి పురుగులనైనా సరే ఈ మూడింటి కాంబినేషన్లో అరికట్టవచ్చు అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ బవేరియా భాష ఒట్టిసెల్లా మెటారైజం సహాయంతో మన పంట మీద వచ్చే అన్ని రకాల దోమజాతి, పురుగు జాతి, నల్లి జాతి, పేను జాతిని కంట్రోల్ చేసుకుంటూ, వీటితో పాటు ఎప్పుడన్నా మనం వేప నూనె, కానుగ నూనె లాంటివి 10 రోజులకు ఒకసారి వీటి కాంబినేషన్లో అయినా వాడుకోవచ్చు, లేదా విడిగా అయినా సరే వేప నూనె, కానుగ నూనె లాంటివి వాడుకోవటం వల్ల ఆ చేను మీదకి అసలు దోమజాతి, నల్లి జాతి, పేను జాతి ఆ వాసనకి రాకపోవటము, వచ్చినా వాటి గుడ్డు ఏదైతే ఉందో ఈ నూనెకి మురిగిపోవటము, వాటి డైజెస్టివ్ వ్యవస్థ పాడైపోయి చనిపోవటం ఇలా జరుగుతుంటుంది. కాబట్టి ఒక 15 రోజులకు ఒకసారి ఈ బ్యాక్టీరియాలని ఆ నూనెల కాంబినేషన్లో వాడుకుంటే అత్యంత తక్కువ పెట్టుబడులతో ఎలాంటి శ్రమ లేకుండా మిగతా మనం ఎకరానికి 50,000 నుంచి 1,00,000 రూపాయలు కెమికల్ వ్యవసాయంలో పెట్టుబడి పెట్టే రైతు సహజంగా 15,000 నుంచి 20,000తో ఒక ఎకరం మిరప పంట పండియచ్చు అంటే ఏమాత్రం అతిశయుక్తి కాదు. ఒక సంవత్సరం ఒక ఎకరాన్ని ట్రై చేసి చూడండి. మీకు నమ్మకం కుదిరితే మీతో పాటు ఉన్న వేరే రైతులకు కూడా సజెస్ట్ చేయండి, లేదా మీ భావితరాల్లో మీరు కూడా ఈ బ్యాక్టీరియాలని మరి ఈ నూనెలతో వ్యవసాయం చేసి పెట్టుబడులు తగ్గించుకొని, ఈ పెట్టుబడులు అనేది రైతుకు భారం కానంత వరకే వ్యవసాయం అనేది సక్రమంగా సాగుతుంది. కాబట్టి ప్రతి రైతు గుర్తుపెట్టుకోండి, నూనెలు మరియు జీవన ఎరువులు, జీవన క్రిమిసంహారాలతో వ్యవసాయం అనేది పెట్టుబడులు తగ్గించడానికి ఒక మంచి మార్గంగా ప్రతి రైతు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నమస్తే.